అమెరికాలో చదువుతున్న వేలాది మంది భారతీయ విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. వీరిలో తెలుగువారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. అమెరికా విద్యాశాఖ తీసుకున్నటువంటి ఒక సంచలన నిర్ణయం ఈ పరిస్థితికి దారితీసింది. పరిష్కార మార్గాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక ప్రతినిధి కోమటి జయరాం, అక్కడి తెలుగు సంఘం తానా కార్యవర్గ ప్రతినిధులు, న్యాయ నిపుణులను, విద్యా సంస్థల వారిని సంప్రదిస్తున్నారు. అమెరికాలోని స్వతంత్ర కళాశాలలు, పాఠశాలలకు జాతీయ స్థాయి సంస్థ అయిన అక్రిడిటింగ్ కౌన్సిల్ ఫర్ ఇండిపెండెంట్ కాలేజెస్ అండ్ స్కూల్స్ లో గుర్తింపు ఇస్తూ ఉంటుంది. గత నెలలో అమెరికా విద్యాశాఖ ACICS గుర్తింపునే రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది స్టూడెంట్ అండ్ ఎక్స్చేంజ్ విజిటర్ ప్రోగ్రాం కింద ACICS గుర్తింపునిచ్చిన 130 కళాశాలలు, పాఠశాలల్లో చదువుతున్న సుమారు 16,000 మంది అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపుతుందని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ స్వయంగా వెల్లడించింది. బాధితుల్లో ఎక్కువ మంది భారత సంతతి విద్యార్థులు కాగా, వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థుల సంఖ్య మరింత ఎక్కువని తెలుస్తోంది. ACICS ద్వారా గుర్తింపు పొందిన కళాశాలలకు అమెరికా విద్యాశాఖ 18 నెలల గడువు ఇచ్చింది. ప్రభుత్వ నిధులు పొందాలంటే ఈలోగా కొత్తగా గుర్తింపు పొందవలసి ఉంటుంది. చాలా విద్యా సంస్థలు అక్రిడిటింగ్ కమిషన్ ఆఫ్ కెరీర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ ను ఆశ్రయిస్తున్నాయి. అలాగే ప్రభుత్వం విధించిన కొత్త షరతులకు ఆయా విద్యా సంస్థలు అంగీకరించాల్సి ఉంటుంది. అయితే 24 నెలల వ్యవధి, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ కోసం దరఖాస్తు చేసుకున్న F1 స్టూడెంట్స్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఈ అంశంపై మరింత సమాచారం, సలహాల కోసం ice.gov/SEVP అనే వెబ్సైట్ ను సందర్శించాలని హోంల్యాండ్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్ సూచించింది.